హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో యథావిధిగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇంపార్టెన్స్ ఆఫ్ చాబహార్ పోర్ట్. ఇండియా విల్ నాట్ డిపెండ్ ఆన్ పాకిస్తాన్. నిన్ననే చెప్పాను మీకు, చాబహార్ పోర్ట్ కనుక రెడీ అయితే ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియాని చేరుకోవడానికి భారతదేశానికి పాకిస్తాన్ యొక్క అవసరం ఉండదు. ఇప్పుడైతే పాకిస్తాన్ గుండా వెళ్లాల్సి వస్తుంది. సో ఇది చాబహార్ పోర్ట్కు ఉన్నటువంటి పెద్ద అడ్వాంటేజ్. అయితే ఇప్పుడు మనకు భయం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ దెబ్బలాడుకుంటున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ కనుక చాబహార్ పోర్ట్ మీద బాంబు వేసింది అనుకోండి, భారతదేశానికి దాదాపు $500 మిలియన్ నష్టం. సో ఇవి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు. సో లెట్ us see. అలా జరగదు. ఆబ్వియస్గా మన వాళ్ళు ఎక్కడో చోట డిప్లొమసీని ప్రయోగిస్తారు. ఇంకా ఈరోజు టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎకనామీ, మై ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ మై సబ్జెక్ట్ యాజ్ వెల్. ఇండియన్ ఎకనామీలో మనకి జీడిపి అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ జీడిపికి బేస్ ఇయర్ అని అంటాం, అంటే ఆధార సంవత్సరం అని అంటాం. సో ఈ ఆధార సంవత్సరాన్ని ఇప్పుడు 2023-24కి మారుస్తున్నారు. 2022-23కి మారుస్తున్నారు. అయితే ఆధార సంవత్సరం గురించి తెలుసుకునే ముందు మనం అసలు జీడిపి అంటే ఏంటి, ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి కొంచెం లోతైనటువంటి టాపిక్ కాబట్టి ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ద బేసిక్స్ వితౌట్ వేస్టింగ్ ద టైం. ముందుగా న్యూస్లో ఎందుకుంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు జీడిపి అంటే స్థూల దేశీయ ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఈ బేస్ ఇయర్ 2011-12 ఉండేది. ఇప్పుడు 2022-23కి మారుస్తున్నారు. సాధారణంగా ఇది ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ప్రశ్నగా అడుగుతాడు. బేస్ ఇయర్ని ఏ ఇయర్కి మార్చారు? 2022-23కి మార్చారు. అదేంటి సార్ 22-23 ఉండొచ్చు కదా అని అనొచ్చు మీరు. సాధారణంగా మనకి ఫినాన్షియల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం అనేటటువంటిది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి ఇది 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు ఉంటుంది. కాబట్టి మనము సాధారణంగా ఫినాన్షియల్ ఇయర్ని 2 సంవత్సరాల్లో చెప్తాం. సో 2022-23. అయితే ఈ రివైజ్డ్ జీడిపి డేటా కొత్త బేస్ ఇయర్ని బేస్ చేసుకొని ఫిబ్రవరి 27వ తారీఖున 2026ని ఈ డేటాతో రిలేట్ చేసి జీడిపి ఎంత వచ్చింది అనేది లెక్కగట్టి చెప్తారట. అలాగే ఈ బేస్ ఇయర్కి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని కేవలం పారిశ్రామికంగా ఎంత ఉత్పత్తి వచ్చింది అనే దానికి ఒక ఇండెక్స్ ఉంది మనకి, ఓకే, సూచిక. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని అంటారు. ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తాలూకా బేస్ ఇయర్ కూడా 2022-23కి మారుస్తున్నారు. ఏందో చెప్తాను నేను, మీరు తొందరపడకండి. ఇంట్రడక్షన్ కాబట్టి జస్ట్ ఇట్లా ఉంది. అలాగే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే మనం ద్రవ్యోల్బణాన్ని లెక్కేస్తాం, అది 2023-24 బేస్ ఇయర్కి మారుస్తున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు 26 మంది అడ్వైజరీ కమిటీ ఆన్ నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ అని వేశారు. వీళ్ళు ఈ జీడిపి బేస్ ఇయర్ని మార్చమని రికమెండ్ చేశారు. అయితే ఇది జస్ట్ న్యూస్లో వచ్చిన అంశం కాబట్టి వై ఇన్ న్యూస్. దీనికి అనుగుణంగానే ఫస్ట్ జీడిపి బేస్ ఇయర్ తెలుసుకునే ముందు మనం అసలు జీడిపి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది జీడిపి, ఓకేనా? అసలు జీడిపి అంటే ఏంది? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే స్థూల దేశీయ ఉత్పత్తి తెలుగులో. దీని డెఫినేషన్ బుక్లో చూసుకుంటే టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎన్ ఎకనామీ ఎట్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశం లోపల మొత్తం ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క విలువను జీడిపి అని అంటారు. సార్ ఏంది సార్ ఈ పుస్తకాల్లో ఉన్న డెఫినేషన్లో మాకు అర్థం కాలేదని మీరంటే దీనికి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దేశంని ఇట్లా తీసుకోండి. ఈ దేశంలో ప్రతిరోజు మనం అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తుంటాం. సార్ అనేక వస్తువులను ఉత్పత్తి చేయడం అంటే ఏంది అని అన్నారనుకోండి. ఇప్పుడు మీరు వ్యవసాయ రంగంలో 1 ఎకరా భూమిని దున్నారనుకోండి, 40 బస్తాల ఒడ్లు పండినాయి అనుకోండి, అది ఉత్పత్తి. అలాగనే కార్ కంపెనీ వాడు ఒక కారును ఉత్పత్తి చేశాడు అనుకోండి, అది ఉత్పత్తే. ఒక బర్రె పాలు ఇచ్చింది అనుకోండి, అది కూడా ఉత్పత్తే. అయితే ఈ ఉత్పత్తి అనేటటువంటిది డబ్బు రూపంలోకి మారాల. డబ్బు రూపంలో మారలేని ఉత్పత్తి ప్రభుత్వానికి తెలియదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ని తయారు చేశాడు, ఈ కారుని అమ్మాలి. పాలు ఉత్పత్తి చేసాం, పాలను అమ్మాలి. వడ్లు ఉత్పత్తి చేసాం, దీన్ని అమ్మాలి. ఇట్లా ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేసాం, ఉదాహరణకి ఇప్పుడు చెప్పినవి రాద్దాం. మనం వరి పండించాం, కార్ను ఉత్పత్తి చేసాం, అట్లానే ఇందాక చెప్పినట్టుగా పాల ఉత్పత్తి మిల్క్ చేసాం. ఇవన్నీ ఏంటి? వస్తువులు. సర్వీసెస్ కూడా ఉంటాయి. ఒక సినిమా వచ్చింది అనుకోండి, అది సర్వీస్. సో ఒక సినిమా తీశారు, సో ఈ ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు 40 బస్తాల ఒడ్లు పండినాయి అనుకోండి, దానికి ఒక విలువ ఉంటుంది. ఒక కారు ఉత్పత్తి చేశారు, దానికి ఒక విలువ ఉంటుంది.
మిల్క్ ఉత్పత్తి చేసాం, దానికి ఒక విలువ ఉంటుంది. సినిమా వచ్చింది, దానికి ఒక విలువ ఉంటుంది. ఈ విలువలన్నింటినీ కనుక కలిపితే అదే ఒక దేశం సంపాదించినటువంటి జీడిపి అవుతుంది. అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ కోసం ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక దేశంలో 4 కార్లు ఉత్పత్తి చేశారు అనుకోండి ఉదాహరణకి. ఈ 4 కార్ల యొక్క విలువ, ఒక్కొక్క కారు యొక్క విలువ ₹1,00,00,000 అనుకోండి. ఆ దేశం తాలూకా జీడిపి ఎంత అవుతుంది? 4 కోట్లు అవుతుంది. సో ఇట్లా ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఊహించుకోండి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేస్తారు? కొన్ని కోటాను కోట్ల వస్తువులు ఉంటాయి. వస్తువుకి ధర ఉంటుంది, అంటే వస్తువుకి విలువ ఉంటుంది. ఇప్పుడు ఈ పెన్ ఉందనుకోండి, దీని విలువ ఎంత అంటే ఏం చెప్తారు మీరు? డబ్బు రూపంలో చెప్పాలా? ఇది ₹50, ఇది ₹100, ఈ వాచ్ ₹1000 అట్లా. సో ఎనీథింగ్ నేను జనరల్గా చెప్తున్నాను, ఓకే. సో ఇట్లా ప్రతి వస్తువుకి విలువ ఉంటుంది. ఆ విలువని కనుక మీరు యాడ్ చేస్తే వచ్చే ఫైనల్ వాల్యూని జీడిపి అని అంటాం. అంటే ఒక దేశంలో ఎన్ని ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేస్తే వాడికి అంత జీడిపి ఉంటుంది. చైనా అందరికన్నా ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేసింది గత 40 ఏళ్లలో, అందుకే వాడి జీడిపి చాలా ఎత్తుకే ఎదిగిపోయింది. అమెరికా ఎప్పటి నుంచో ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేస్తూనే ఉంది, అందుకే వాడి జీడిపి కూడా ఎక్కువకి వెళ్ళింది. ఇప్పుడు భారతదేశం ఆ కోవలోకి వెళ్తుంది కాబట్టి భారతదేశం జీడిపి కూడా పెరుగుతుంది. సో జీడిపి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసినటువంటి అంతిమ వస్తు సేవల విలువ. అంటే ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేశామో వాటి యొక్క విలువ ఎంత అనేటటువంటిది లెక్క కడితే దాన్ని జీడిపి అని అంటాం. అయితే జీడిపి అనేటటువంటిది కేవలం ఒక సంవత్సర కాలంలో దేశంలో ఎంత సంపద సృష్టించబడుతుంది అన్నదానికి అంచనా మాత్రమే. జీడిపి ఎక్కువ ఉన్నంతలో ఆ దేశం అభివృద్ధి చెందినట్టు కాదు. ఎందుకంటే ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, కార్ల కంపెనీ. టాటా కంపెనీ కార్ల కంపెనీ తాలూకా జీడిపియే కొన్ని 100 కోట్లు ఉంటుంది. అంటే దాని అర్థం ప్రజలకు అందరికీ 100 కోట్లు వచ్చినాయనా? కాదు. సో అదే జీడిపిలో ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్. సరే, మళ్ళీ మనం అందులోకి వెళ్ళొద్దు. కానీ జీడిపి అనేటటువంటిది ఎందుకు లెక్క కడతారంటే ఒక దేశం ఎంత ఎక్కువ సంపదను సృష్టిస్తోంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఒక 20 లక్షల కోట్లు సంపాదించింది అనుకోండి, చైనా ఒక 10 లక్షల కోట్లు సంపాదించింది అనుకోండి, ఇండియా ఒక 3 లక్షల కోట్లు సంపాదించింది అనుకోండి. సో వీడు ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేశాడు, అందుకని వీడికి ఎక్కువ జీడిపి వచ్చింది. నెక్స్ట్ వాడు తక్కువ చేశాడు, తర్వాత వాడు ఇంకా తక్కువ చేశాడు. ఇలా ఏ దేశం ఎంత అద్భుతంగా వస్తువులను ఉత్పత్తి చేస్తూ సంపదను సృష్టిస్తోంది అని తెలుసుకోవడానికి ఈ జీడిపిని లెక్క కడతారు. అయితే ఈ జీడిపిని లెక్క కట్టేటప్పుడు ఎట్లుంటుందంటే 2022లో మనము మొత్తం ఉత్పత్తి చేసాం అనుకోండి, ఒక 10 లక్షల కోట్లు వచ్చింది అనుకోండి. అంటే మనం ఎన్ని వస్తువులు అయితే ఉత్పత్తి చేశామో ఆ వస్తువుల తాలూకా మొత్తం ఆ విలువని కలిపితే 10 లక్షల కోట్లు వచ్చింది అనుకోండి. 2023లో లెక్క పెడతారు, మళ్ళీ ఏమవుతుంది? ఒక 15 లక్షల కోట్లు వచ్చింది అనుకోండి. ఇప్పుడు 10 లక్షల కోట్లతో పోలిస్తే ఎంత పెరిగినట్టు? జీడిపి 50% పెరిగినట్టు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఎంత పెరిగింది అనేది లెక్క పెడతారు. 50% పెరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ధర అనేటటువంటిది సంవత్సరానికి మారిపోతుంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పాల ప్యాకెట్ ₹27 ఉంది. ఈ ఇయర్ పాల ప్యాకెట్ ఉంది ఎంత ఉంది? ₹31 ఉంది. ఇప్పుడు ఏ ధరని లెక్క తీసుకుంటారు మీరు? సో అదే పాల ప్యాకెట్, ఒకటే వస్తువు, 1/2 లీటర్ ఉన్నటువంటి పాల ప్యాకెట్ గత సంవత్సరంలో ₹27 అమ్మారు. ఈ సంవత్సరం ధర పెరిగి ₹31 అయింది. కానీ వస్తువు ఒక్కటే, ధరలో మార్పులు వచ్చాయి. సో ఇలా ధరల్లో మార్పులు వస్తాయి కాబట్టి ఏం చేస్తారంటే ఒక ఆధార సంవత్సరాన్ని తీసుకుంటారు. అంటే ఏం చేస్తారు? 2012లో ఒక పాల ప్యాకెట్ ధర ఎంత ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాల ప్యాకెట్ ధర ₹10 ఉందనుకోండి 2012లో, 2022లో ఈ ధరను ఆధారంగా చేసుకునే లెక్క పెడతారు. అంటే మీరు చాలా జాగ్రత్తగా వినాలి, అందుకే టఫ్ టాపిక్ అని చెప్పాను ఇది. 2012లో పాల ప్యాకెట్ ధర ₹10 ఉంది. 200 పాల ప్యాకెట్లు మీరు ఉత్పత్తి చేశారు. అంటే ఇప్పుడు దీనికి జీడిపి ఎంత వచ్చినట్టు? ₹2000 వచ్చినట్టు. ఇప్పుడు 2022లో ఎట్లా లెక్క పెడతారంటే 300 పాల ప్యాకెట్లు ఉత్పత్తి చేశాం, కానీ ఇదే ధర తీసుకుంటారు. పాల ప్యాకెట్ ₹10 తీసుకుంటారు. అప్పుడు ఏమైంది? ₹3000 వచ్చింది. కాబట్టి దీని నుంచి ఎంత పెరిగిందనే చెక్ చేస్తారు. దీనివల్ల మీకు ఎగ్జాక్ట్గా ఎన్ని వస్తువులు ఎక్కువ ఉత్పత్తి చేశామో గత సంవత్సరంతో పోల్చుకుంటే 100 వస్తువులు ఎక్కువ ఉత్పత్తి చేశామని తెలుస్తుంది. అంటే ఆధార సంవత్సరం అంటే ఏ ధరలను ఆధారంగా చేసుకొని ఈ సంవత్సరం ఉత్పత్తి చేసిన వస్తువుల తాలూకా విలువను లెక్కగడుతున్నాం. దాన్ని ఆధార సంవత్సరం అని అంటాం. అర్థమైందని అనుకుంటున్నాను మీకు, రైట్? ఆధార సంవత్సరం అంటే చాలా జాగ్రత్తగా వినాలి మీరు.
ఏ సంవత్సరంలో ఉన్నటువంటి ధరలను ఆధారంగా చేసుకొని ఈ సంవత్సరంలో విలువను లెక్కగడుతున్నామో దాన్ని ఆధార సంవత్సరం అని అంటారు. సో కాబట్టి ఇందాక చెప్పాను కదా, అట్లా గత సంవత్సరంలో ఎప్పుడో ఉన్నటువంటి ధరలను చేసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు పెరిగినటువంటి ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేసినట్టు అవుతుంది. అట్లా వచ్చిన దాన్ని రియల్ జీడిపి అని అంటాం. అట్లా కాకుండా ఈ సంవత్సరం ధరలతోనే లెక్క పెడితే దాన్ని నామినల్ జీడిపి అని అంటాం. సో దీని తాలూకా ఎగ్జాంపుల్స్ అవి మీకు ఇక్కడ ఇచ్చాను. మళ్ళీ జీడిపి, జిఎన్పి, జిఎన్ఎల్ గురించి నేను గతంలో చెప్పాను క్లాసెస్, అది ఒకసారి మీరు చదువుకోండి. అంటే ఒక దేశం లోపల స్వదేశీ విదేశీ కంపెనీలను లేవు, దేశం లోపల ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేశామనేది లెక్క పెడితే జీడిపి. అలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు మాత్రమే ఎంత సంపాదించారని లెక్క పెడితే జిఎన్పి. అంతే తేడా. సో కాబట్టి మనం జీడిపికే స్టిక్ ఆన్ అవుతాం ఈరోజు. నేను ఒకసారి మళ్ళా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. జీడిపి అంటే ఒక సంవత్సర కాలంలో ఎన్ని వస్తువులను ఉత్పత్తి చేశామో ఆ అంతిమ వస్తు సేవల యొక్క విలువను జీడిపి అని అంటారు. అయితే ఈ వస్తు సేవల యొక్క విలువల్ని ఎట్లా లెక్క కడతారు అంటే ఈ సంవత్సరం ధరలతో లెక్క పట్టచ్చు, దాన్ని కరెంట్ ప్రైసెస్ అని అంటారు. ఎప్పుడో ఒక ఆధార సంవత్సరం తీసుకొని ఆ రోజు ఎంత ధరలు ఉన్నదో ఈ వస్తువుకి ఆ ధరలతో కనుక ఇప్పుడు ఉన్నటువంటి జీడిపిని లెక్క కడితే దాన్ని మనము రియల్ జీడిపి, వాస్తవిక జీడిపి అని అంటాం. సో ఇట్లా ఆధార సంవత్సరం అనేటటువంటి దాన్ని తీసుకుంటారు. ఎందుకంటే ధరలు ఎంత పెరిగాయి మీరు చూడండి. ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, లాస్ట్ ఇయర్ అదే పాల ప్యాకెట్ 26 రూపాయలు, ఇయర్ అదే పాల ప్యాకెట్ క్వాలిటీ మారలా, లోపల క్వాంటిటీ మారలా, ప్యాకేజ్ మారలా, ప్యాకింగ్ మారలా, ఏమీ మారలా, ధర ఎందుకు పెరిగింది? అదే ద్రవ్యోల్బణం. సో ఈ ద్రవ్యోల్బణాన్ని పక్కకు తీయాలి, ద్రవ్యోల్బణం ఎంత ఉందనేది పక్కకు తీయాలి. కాబట్టి గత సంవత్సరం 26 రూపాయలు ఉన్నటువంటి పాల ప్యాకెట్ని ఒక 200 ప్యాకెట్లు మనం ఉత్పత్తి చేస్తే ఈ సంవత్సరం 300 ప్యాకెట్లు ఉత్పత్తి చేస్తే ఎన్ని వస్తువులు ఎక్కువ ఉత్పత్తి చేశాము? 100 వస్తువులు ఎక్కువ ఉత్పత్తి చేశాం. సో ఇట్లా ఆధార సంవత్సరాన్ని వేసుకుంటారు. సో ఇలా మనం బేస్ ఇయర్ అనేటటువంటి దాన్ని తీసుకుంటాం. కాబట్టి బేస్ ఇయర్ అంటే ఏంటంటే రిఫరెన్స్ ఇయర్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధిని లెక్క పెట్టడానికి ఒక రిఫరెన్స్ సంవత్సరంగా తీసుకుంటే దాన్ని ఆధార సంవత్సరం అని అంటాం. మనం కూడా అంతే. మనం చూడండి, ఎప్పుడైనా మీకు ఆస్తి ఎంతండి అని అడిగారు అనుకోండి ఎవరినైనా, సార్ 2 ఎకరాలు కొన్నాము, 2012లో 2 ఎకరాలు కొన్నప్పుడు మాకు 10 లక్షల రూపాయలు పడింది ఎకరము, ఈరోజు ఆ విలువ 1 కోటి రూపాయలు అయ్యింది అని చెప్తారు. అంటే ఆధార సంవత్సరం ఏం చెప్తున్నారు మీరు? 2012లో ఎంత కొన్నారో చెప్తున్నారు. సో ఇప్పుడు రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్గా అర్థం అవడానికి చెప్పాను, రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది. సో ప్రతిదానికి రిఫరెన్స్ పాయింట్ ఉండాలి. సో అట్లా ఏ సంవత్సరాన్ని రెఫరెన్స్గా తీసుకొని మనం ధరలను ఈరోజు విలువలో లెక్క పెడుతున్నామో దాన్ని ఆధార సంవత్సరం అని అంటాం. సో ఈ కరెంట్ ప్రస్తుతానికి ఏ ఆధార సంవత్సరం తీసుకున్నామంటే 2011-12ని ఆధార సంవత్సరంగా తీసుకున్నాం. సో అయితే ఎందుకు ఈ ఆధార సంవత్సరాన్ని మార్చాలి అంటే కొత్త పరిశ్రమలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు 2011-12లో డిజిటల్ ఎకనామీ ఉందా? యూపీఐ పేమెంట్లు ఉన్నాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు ఉన్నాయా? మెషిన్ లెర్నింగ్ కంపెనీస్ ఉన్నాయా? లేవు కదా. సో కొత్త కంపెనీలు వస్తూ ఉంటాయి. అట్లానే అవుట్డేటెడ్ సెక్టర్స్, కొన్ని రంగాలు పడిపోతూ ఉంటాయి. ఒకప్పుడు ఇంటర్నెట్ కెఫేలు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయా? కొన్ని రంగాలు పోతాయి అట్లాగా. సో ఆ డిక్లైనింగ్ ఇండస్ట్రీస్ని డిలీట్ చేయాలి, కొత్త ఇండస్ట్రీస్ని ఇంక్లూడ్ చేయాలి. అలాగే డేటా, ఇంప్రూవ్ అయినటువంటి డేటాని మెథడ్స్ని మనం వేస్తే అక్యురసీ పెరుగుతుంది. సో అదే మనం MCA 21 డేటాబేస్ అని అంటాం. అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ 21 డేటాబేస్, కొత్త కంపెనీలు ఏవి వచ్చాయని లెక్క పెడతారు. అట్లాగనే ఇన్ఫ్లేషన్, ఆ రోజున ఎంత ఉంది ధర, ఈ రోజున ఎంత ఉంది, ఈ లెక్కలో మనం డిఫరెన్స్ చూస్తే ద్రవ్యోల్బణం ఎంత పెరిగింది. ఇందా చెప్పినట్టే లాస్ట్ ఇయర్ 26 రూపాయలు ఉన్న పాల ప్యాకెట్ ఈరోజు 30 రూపాయలు అయింది. అంటే ద్రవ్యోల్బణం ఎంత ఉంది? 4 రూపాయలు ఉంది. లెక్క కట్టండి, పర్సంటేజ్ ఎంత అవుతుందో. ఓన్లీ పాల ప్యాకెట్కి ఎంత వచ్చింది ద్రవ్యోల్బణం లెక్క కట్టండి. 4% ఎంత పెరిగింది. సో ఇది మనం లెక్క పెడతాం. అట్లా ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేయడానికి, ద్రవ్యోల్బణాన్ని అడ్జస్ట్ చేయడానికి ఈ ఆధార సంవత్సరాన్ని వాడతారు. సాధారణంగా ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరం తీసుకుంటారంటే వెరీ నార్మల్గా ఉండాలి. అంటే ఆ సంవత్సరం విపరీతమైన షాక్లు అది రాకూడదు, వర్షాలు బాగా పడాలి, అవుట్పుట్ బాగుండాలి. అట్లా ఉన్నటువంటి సంవత్సరాన్ని నార్మల్ ఇయర్ అంటే ఈ మనకి పాండమిక్ వచ్చింది చూసారా, ఏది కోవిడ్, అప్పుడు ఏమైంది? -7.2 పడిపోయింది జీడిపి. అట్లాంటి ఇయర్ని ఆధార సంవత్సరంగా తీసుకోరు. ఏ ఇయర్లో అయితే, ఏ సంవత్సరంలో అయితే గ్రోత్ ఎక్కువ ఒడిదుడుకులకి గురవ్వకుండా నార్మల్గా ఉందో, ప్రశాంతంగా ఉందో ఒక ఆర్థిక సంవత్సరం, ఆ ప్రశాంతంగా ఉన్న ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటారు. అలా అని నాట్ టూ ఓల్డ్, 5 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితం ఉన్న సంవత్సరాన్ని తీసుకోకూడదు, లేటెస్ట్ తీసుకోవాలి. యాక్చువల్గా కోవిడ్ సందర్భంలో మనం ఆధార సంవత్సరాన్ని అప్డేట్ చేసుకునేటటువంటి టైం వచ్చింది. కానీ కోవిడ్ వల్ల అతలాకుతలమైంది కాబట్టి 2022-23 తీసుకున్నారు.
అట్లానే గతంలో మనం ఎన్నిసార్లు చేసామంటే చాలాసార్లు చేసాం. 8th రివిజన్ మనకి ఇప్పుడు 2026లో జరుగుతుంది. అదే 2011-12 నుంచి 2022-23 ఆధార సంవత్సరంగా మారుతుంది. గతంలో చేసినవి 1967లో 48-49ని 60-61కి మార్చాం. 2015లో 2004-5ని 11-12కి మార్చాం. అలాగే ఫస్ట్ జీడిపి ఎస్టిమేట్స్ కూడా మనం మహాలనోబిస్ గారి కాలంలో చేసాం. సెకండ్ 5-year ప్లాన్లో వస్తాడు ఈయన. సో అట్లానే మీరు చూస్తే ఈ 2017-18ని ఎందుకు స్కిప్ చేశామంటే అప్పుడు 45 years 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం వచ్చింది. యాక్చువల్గా 2017-18లో మనం అప్డేట్ చేసేది ఉండే, కానీ ఎందుకు చేయలేదంటే అప్పుడు 45 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత నిరుద్యోగం పెరిగిపోయింది. కాబట్టి అతలాకుతలంగా ఉంది, అప్పుడు ప్రశాంతంగా లేదు ఆర్థిక సంవత్సరం, అందుకని తీసుకోలేదు. సో దాని తర్వాత కూడా దీన్ని ఈ క్యాబినెట్ కమిటీ వీళ్ళు రిజెక్ట్ చేశారు. సో అందుకని మనం తీసుకోలేదు. సో అలాగే 2016లో నోట్లు రద్దు చేసాం, అదొక డిస్రప్షన్. 2017లో జిఎస్టీ తీసుకొచ్చాం, అదొక డిస్రప్షన్. 2019లో కరోనా వచ్చింది, అదొక డిస్రప్షన్. ఈ కారణంగా 2017, 18, 19, 20, 21 స్కిప్ అయిపోయాయి. 2022-23 కొంచెంలో కొంచెం ప్రశాంతంగా ఉంది. కాబట్టి ఆ సంవత్సరాన్ని ఆర్థిక సంవత్సరంగా పేర్కొన్నారు బేస్ ఇయర్గా. సో ఇప్పుడు ఈ బేస్ ఇయర్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే జీడిపిని బాగా కరెక్ట్గా లెక్క పెట్టచ్చు. జీడిపి అనేటటువంటి దాన్ని బాగా కరెక్ట్గా లెక్క పెట్టచ్చు. సో నేను గతంలో జీడిపి గురించి చాలా క్లాసెస్ చేశాను, దయచేసి అవి చూడండి. నేను ఉన్న లిమిటెడ్ టైంలో ఈరోజు కేవలం బేస్ ఇయర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. I know that economy is a dry subject, but if you can understand the economy is our everyday affair. మన ప్రతిరోజు మన జీవితంలో జరిగేటటువంటి అంశం ఇది. అట్లానే బెటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్ స్ట్రక్చర్ అంటే ప్రస్తుత ఆధునిక ఆర్థిక నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా చూపెట్టగలుగుతుంది ఈ బేస్ ఇయర్ని అప్డేట్ చేయడం వల్ల. అట్లానే దీని కారణంగా జీడిపి మనకి ఎంత వస్తుంది, జనాలు ఎంత సంపాదిస్తున్నారు, భారత ఆర్థిక వ్యవస్థ ఎంత పెరుగుతుంది అని అర్థమైతే ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది, రైట్? అట్లానే దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఒకటి స్ట్రక్చరల్ ఎకనామిక్ చేంజెస్. మనము 1990ల ముందు కేవలం వ్యవసాయ రంగం మీద అత్యధికంగా ఆధారపడినటువంటి ఆర్థిక వ్యవస్థకు ఉండేవాళ్ళం. ఆ తర్వాత చాలా మార్పులు వచ్చాయి, కొత్త కొత్త సెక్టార్లు వచ్చాయి, డిజిటల్ సర్వీసెస్ వచ్చాయి, గిగ్ ఎకనామీ, స్విగ్గీ, జొమాటో, ఓలా ఇట్లాంటివి వచ్చేసాయి. అట్లాగే రెన్యూబుల్ ఎనర్జీ వచ్చింది. మరి ఈ రంగాలన్నింటినీ ఇంక్లూడ్ చేయాలి కదా. అవుట్డేటెడ్ సెక్టర్స్ ఉన్నాయి మనకి, ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ హస్తకళలు ఇవన్నీ పోయాయి కదా. సో వాటిని మనం తీసేయాలి కదా. కాబట్టి కొత్త డేటాని తీసుకురావాలి. రెండు, ఆ డేటా రావడం వల్ల మనకేమవుతుంది, యాక్యురసీ పెరుగుతుంది, ఖచ్చితత్వం పెరుగుతుంది. ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఏ ఏ కంపెనీలు ఉన్నాయి అనే డేటా ఉంటుంది. ఈ కంపెనీలు ఎంత సంపాదిస్తున్నాయి ఆ మొత్తం మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వీళ్ళకే ఫైల్ చేస్తాం. సో కాబట్టి ఎంసీఏ 21 అనేటటువంటిది పాత సర్వేల తాలూకా డేటాని కొత్త డేటాగా రీప్లేస్ చేస్తుంది. దాంతోపాటుగా యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితిలో నేషనల్ అకౌంట్స్ అని ఒక వ్యవస్థ ఉంది. ఈ నేషనల్ అకౌంట్స్ ఏం చెప్తారంటే అన్ని దేశాలు కూడా జీడిపిని లెక్క పెట్టేటప్పుడు కొన్ని ప్రమాణాలు పాటించాలి, బేస్ ఇయర్ని ఎప్పటికప్పుడు రివైజ్ చేయాలని చెప్తుందన్నమాట. సో దీని ప్రమాణాలు కూడా పాటించినట్టు అవుతుంది. అట్లానే మన దేశంలో జీడిపి లెక్క పెట్టడానికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అసంఘటిత రంగం, ఇన్ఫార్మల్ సెక్టర్. ఇప్పుడు అసలు ప్రభుత్వానికి ఎన్ని వస్తువులు తయారవుతున్నాయనే తెలీదు, అంచనా వేస్తుంది. మనము ఇంట్లో 2 బర్రెలను పెట్టుకున్నాం, పాలు పితికాం, 10 లీటర్ల పాలు వచ్చాయి. పాల కేంద్రానికి వేయకుండా మన చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్నటువంటి వ్యక్తులకు పాలు పోసి ఆ డబ్బులను తీసుకున్నాం. ఇప్పుడు నువ్వు పాలు ఉత్పత్తి చేసినట్టు ప్రభుత్వానికి తెలీదు, నువ్వు పాలు అమ్మినట్టు ప్రభుత్వానికి తెలియదు, ఎందుకంటే నువ్వేం జిఎస్టీ కట్టట్లేదు. నీకు ఆదాయం వచ్చినట్టు కూడా ప్రభుత్వానికి తెలియదు, ఎందుకంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టవు. సో ఇలాంటి ఇన్ఫార్మల్ సెక్టర్, అసంఘటిత రంగం అనేటటువంటిది ఉంది. మన ఇంటి పక్కన హోటల్ ఉంటుంది, వాడేం లైసెన్స్ తీసుకోడు, వాడు దోషులు ఎత్తాడు, మనం తింటాం, డబ్బులు ఇస్తాం, వాడేం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. ఇట్లా ప్రభుత్వానికి తెలియకుండా జరిగే వ్యాపారాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వీళ్ళందరూ కూడా అంచనాలు వేస్తారు. ఈ డేటాను కూడా ఇప్పుడు జిఎస్టీలో ఈ ఆధార సంవత్సరం మార్చినప్పుడు కలుపుతారు. దీనివల్ల భారతదేశ జీడిపి కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. మనం 4 ట్రిలియన్ అంటున్నాం, కానీ మనం 5 ట్రిలియన్లు ఎప్పుడో దాటేసాం. అసలు కారణం ఏంటంటే ఇవన్నీ ప్రభుత్వ లెక్కల్లో లేకపోవడం వల్ల భారతదేశంలో జీడిపి ఎంత ఉన్నది కరెక్ట్గానే తెలియట్లేదు. అందుకే ప్రతి ట్రాన్సాక్షన్ బ్యాంకులో జరిగినాయి అనుకోండి, డబ్బులు ఇవ్వడం పుచ్చుకున్న ప్రతిదీ ట్రాన్సాక్షన్స్ బ్యాంకులో జరిగితే మనకి పర్ఫెక్ట్గా జీడిపి లెక్కలు తెలిసే అవకాశం ఉంటుంది. అట్లానే ఇన్ఫ్లేషన్ తాలూకా డిస్టార్షన్స్ అంటే మీకు ఇందాక చెప్పాను కదా, ద్రవ్యోల్బణం అనేటటువంటిది వస్తే తప్పు చూపిస్తుంది. ఉదాహరణకి ఒక వస్తువు ఉందండి, 10 రూపాయలు. 10 రూపాయలు ఒక వస్తువు అంటే ఎంత అయింది మీకు?
ఒక వస్తువుని సృష్టించాం మనం. ఒక వస్తువు 10 రూపాయలు అయితే ఇది. ఇప్పుడు ఈ వస్తువు 20 రూపాయలు అయ్యిందనుకోండి, ఒకటే వస్తువు, కానీ ఇక్కడ ఎంత వస్తుంది మీకు? 20 రూపాయలు వస్తుంది. జనరల్గా ఒక వస్తువు 10 రూపాయలు కాబట్టి 20 రూపాయలు అంటే ఎన్ని వస్తువులు ఉండాలి? 2 వస్తువులు ఉండాలి కదా, 2 వస్తువులు ఉండాలి. కానీ ఎన్ని వస్తువులు ఉన్నాయి? ఒక వస్తువే ఉంది. ఎందుకు అంటే ధర పెరిగింది. సో జీడిపి ఇట్లా మనల్ని ద్రవ్యోల్బణం అనేటటువంటిది పెరిగితే జీడిపి మనకి తప్పుడు సంకేతాలను ఇస్తుంది. 10 రూపాయలకు ఒక వస్తువు అన్నప్పుడు 20 రూపాయలకి ఎన్ని వస్తువులు రావాలా? 2 వస్తువులు రావాలా. కానీ ఎన్ని వస్తువులు వచ్చాయి? ఒక వస్తువు వచ్చింది. కారణం ఏంటి? ధర పెరిగింది. కాబట్టి ఈ ధరలు ఎక్కడెక్కడ పెరిగాయి అనేది లెక్కబెట్టి ఆ పెరిగిన ధరలను తీసేస్తేనే మనకి నిజంగా ఎన్ని వస్తువులు వచ్చాయో తెలుస్తుంది. అంటే ఇప్పుడు పెరిగిన ధర ఎంత? 20 రూపాయల నుంచి పెరిగిన ధర 10 రూపాయలు. అంటే ఇప్పుడు ఎంత వచ్చింది? 10 రూపాయలు. ఒక వస్తువు ఎంత? 10 రూపాయలు. అంటే మొత్తం ఎన్ని వస్తువులు వచ్చాయి? ఇప్పుడు కూడా ఒక వస్తువే వచ్చింది. సో ఎకనామీలో మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ద్రవ్యోల్బణం పెరిగితే జీడిపి ఎక్కువగా కనిపిస్తుంది. జీడిపి అంటే ఏంటి? ఎన్ని వస్తువులు వచ్చాయి, వస్తువులు పెరగల, ధర పెరిగింది, అలా కనిపిస్తోంది. అందుకే దీన్ని అడ్జస్ట్ చేయాలి ఇన్ఫ్లేషన్. సో పాత బేస్ ఇయర్ తీసుకుంటే ఈ ఐటీ రంగము ఇట్లాంటివన్నీ కూడా తక్కువ ధరలతో చీపర్గా కనిపిస్తాయి. కాబట్టి జీడిపి తక్కువగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని రివైజ్ చేయాలి. సో కాబట్టి ఎప్పటికప్పుడు మనం టైం టు టైం జీడిపిని అప్డేట్ చేయాలంటే బేస్ ఇయర్ ఉండాలి. అలాగే పాలసీ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, పెట్టుబడులకు సంబంధించి కానీ విధానాలకు సంబంధించి కానీ ప్రభుత్వం ఎంత పన్నులు వేయాలి, ఎంత ఖర్చు పెట్టాలనేది కరెక్ట్గా ఎప్పుడు తెలుస్తుంది? మనకి ఎంత జీడిపి వస్తుందో అప్పుడే తెలుస్తుంది. అలాగే బిజినెస్లు కూడా వాళ్ళ తాలూకా యాక్యురేట్ ట్రెండ్స్ కరెక్ట్గా లెక్కలు ఉంటే వాళ్ళు కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని పెట్టుబడులు పెట్టుకుంటారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా IMF, వరల్డ్ బ్యాంక్ వీళ్ళందరి దగ్గర కూడా భారతదేశం తాలూకా క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఓహో, భారతదేశం ఇంత కరెక్ట్గా జీడిపిని లెక్క పెడుతుందా, అయితే మనం భారతదేశాన్ని నమ్మొచ్చు. ఇట్లాంటివన్నీ క్రెడిబిలిటీలు పెరుగుతాయి. అలాగే పాస్ట్ అనామలీస్ 2015లో కూడా మన వాళ్ళు కొంత రివిజన్ చేశారు. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. సో అక్కడ ఏమైందంటే మనకి ఓవర్ ఎస్టిమేటింగ్ గ్రోత్, జీడిపిని అధికంగా ఎస్టిమేట్ చేశారని చెప్పి ఈ కొన్ని సంస్థలు ఆరోపించాయి మనల్ని, ముఖ్యంగా అపోజిషన్ పార్టీస్ కూడా. అప్పుడు ఏం చేశారంటే కార్పొరేట్ డేటాని ఆధారం చేసుకొని, ప్రభుత్వ డేటా తీసుకుంటారు ఎక్కడైనా, కానీ కార్పొరేట్ డేటాని తీసుకొని జీడిపిని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. సో ఇది చాలా కంపెనీలు కానీ బయట ఉన్నటువంటి ప్రపంచ ఎన్నో సంస్థలు కానీ వరల్డ్ బ్యాంక్ లాంటివి భారతదేశాన్ని క్రిటిసైజ్ చేశాయి. జీడిపిని ఎక్కువగా చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. అట్లా చేయకూడదు. సో కాబట్టి ఈ డిలేడ్ అప్డేట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు తీసేసి కోవిడ్, GST, డిమానిటైజేషన్ ఇవన్నీ అయిపోయాయి. కాబట్టి 2022-23 డేటాని కనుక మనం ఆధారంగా చేసుకొని లెక్క పెడితే కరెక్ట్ జీడిపి మనకి ఫిగర్ తెచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత, కరోనా తర్వాత ఈ ఎకనామిక్ షిఫ్ట్స్ ఎట్లా జరిగాయి, అలాగే ఫార్మలైజేషన్ ఎట్లా జరిగింది, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఎంతవరకు పనిచేసాయి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అయితే ఇందులో చాలా సమస్యలు కూడా ఉన్నాయి. కార్పొరేట్ డేటా మీద ఎక్కువగా మనం రిలయన్స్ అవుతున్నాం. అంటే ఎక్కువగా కార్పొరేట్స్ ఇచ్చినటువంటి డేటా మీద మనం ఎక్కువగా రిలయంట్ అవుతున్నాం. కాబట్టి MCA21 డేటాబేస్ దీనికి మనం షిఫ్ట్ అయ్యాం. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే షిఫ్ట్ టు MCA21 డేటాబేస్ ఎక్స్క్లూడ్స్ ఇన్ఫార్మల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్స్. కార్పొరేట్ డేటా ఏమో మనకు అధికంగా చూపిస్తుంది. MCA21 డేటాబేస్ తీసుకుంటే ఇన్ఫార్మల్ సెక్టర్ను అది అంచనా వేయట్లేదు. కానీ భారతదేశంలో చాలా వరకు ఇన్ఫార్మల్ సెక్టరే ఉంది. మన ఇంటి పక్కన హోటల్స్ వాడు సంపాదించిందే, అది కూడా సంపాదనే. KFC వాడు ఎంతో, హోటల్ వాడు అంతే. వాడు 4 లక్షలు బిల్లు చేస్తే వీడు 40,000 బిల్లు చేస్తాడు. కానీ 2 ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేస్తున్నట్టుగా ఫుడ్ ప్రొడక్ట్స్. కానీ ఇది జీడిపిలో ఇంక్లూడ్ అవ్వట్లే. KFC జీడిపిలో ఇంక్లూడ్ అవుతుంది, ఎందుకంటే మనం GSTలు అవి కడతాం. సో ఇది ఒకటి ఉంది. MCA21 డేటాబేస్లో ఇన్ఫార్మల్ సెక్టర్కి సంబంధించి కొంత ఎక్స్క్లూజన్స్ అనేవి ఉన్నాయి. 2 సింగిల్ వర్సెస్ డబుల్ ఇన్ఫ్లేషన్ డిబేట్. అంటే మనకి ఇండియా సింగిల్ ఇన్ఫ్లేషన్ మెథడ్ని వాడుతుంది. సింగిల్ ఇన్ఫ్లేషన్, డబుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు. ఒక ప్రోడక్ట్కి సంబంధించి ఆ ప్రోడక్ట్లో మనం ఇన్పుట్స్ ఎన్ని వాడుతున్నాము, ఈ ఇన్పుట్స్ వాడేటప్పుడు ఆ ముడి సరుకు మీద కూడా ధరలు పెరుగుతుంటాయి. ఆ ధరను కూడా లెక్క పెట్టేస్తుంటాం, అది కూడా తీసేయాలి. సో దాన్ని డబుల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇది మళ్ళీ మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్పుకుందాం. అది ఇట్స్ ఎ వెరీ డీప్ టాపిక్. మూడోది డేటా డిస్క్రిపెన్సీస్. అంటే స్ట్రాంగ్ జీడిపి గ్రోత్, వీక్ ప్రైవేట్ కన్జంప్షన్. మనకి జీడిపి గ్రోత్ ఏమో 7% కనిపిస్తుంది, కానీ జనాలు ఖర్చు పెట్టేటటువంటిదేమో జీడిపి కన్జంప్షన్తో సరిసమానంగా కనిపించదు. ఎందుకు ఈ అనామలీస్ వస్తున్నాయి? దేశంలో 6.5% జీడిపి వస్తుందంటే జనాల దగ్గర డబ్బులు కలకలాడాలా, కానీ జనాల దగ్గర డబ్బులు కనిపించట్లేదే. ఎందుకు ఈ అనామలీ వస్తుంది? అదొక సమస్య. బ్యాక్ సిరీస్ అండ్ హిస్టారికల్ కంపారిజన్స్. అంటే పాస్ట్ జీడిపి డేటా అనేది చాలా కాంప్లెక్స్, చాలా పొలిటికల్ కాంట్రవర్సీస్ వస్తున్నాయి.
అంటే పాస్ట్ జీడిపి ఏమో తప్పు లెక్కేస్తున్నారు, ఇప్పుడు జీడిపి ఇంకా తప్పు లెక్కేస్తున్నారు, ఇలా కొట్టేసుకుంటుంటాయి పొలిటికల్ పార్టీలు. అదొక సమస్య. క్రెడిబిలిటీ అండ్ గ్రోత్ పర్సెప్షన్ అంటే పాస్ట్ మెథడాలజికల్ చేంజెస్ 2015లో చేసాం మనం. ఆ చేంజెస్ మన జీడిపి మీద చాలా డౌట్స్ తీసుకొచ్చాయి. అంటే భారతదేశం జీడిపి లెక్కల్ని తప్పుగా చెప్తుంది అందే ప్రపంచం. భారతదేశానికి గట్టిగా అయితే 4% కూడా జీడిపి రావట్లేదు, కానీ 7% 8% క్లెయిమ్ చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పాయి కొన్ని దేశాలు, కొన్ని సంస్థలు ఇవన్నీ. సో కాబట్టి కరెక్ట్గా మనము జీడిపి లెక్కల్ని లెక్కేయకపోతే మనకు వచ్చే పెట్టుబడులు కూడా సరిగ్గా రావు. ఈవెన్ మన దేశంలో ఉన్న ఎకనామిస్టులే మనకి జీడిపి 4% మించి రావట్లేదు, తప్పు చెప్తున్నది ప్రభుత్వము లెక్కలు, ఇవన్నీ చెప్పారు. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి దీనికి సంబంధించి బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, రిలేటెడ్ టు బేస్ ఇయర్ అని అనుకుంటారు. దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. అట్లానే ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ మెథడాలజీ ఆఫ్ ఇండియాస్ జీడిపి బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2015 200 పదాల్లో రాయండి. ఐ నో ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ అండ్ కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్, బట్ వీడియోని రెండోసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఉన్న టైంలో లిమిటెడ్ టైంలోనే చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను, బట్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్ వెల్. సో థ్యాంక్ యూ. రేపు ఆదివారం మళ్ళా కలుద్దాం.